అందరికీ జై గురుదత్త. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ముందు వీడియోలో యోగ సాధన గురించి చాలా అద్భుతంగా విషయాలన్నీ తెలుసుకున్నాం. అయితే అద్భుతమైన విషయాలు ఏమున్నాయి అనేది తరిచి చూస్తే మానవ జన్మ జడం కాదు, ఇది జడ పదార్థం కాదు. ఈ పదార్థం యథార్థమైన జీవన శైలిలో ఇదొక ఈ జీవ చైతన్య ఈశ్వరుడు ఎప్పుడైతే తప్పుకున్నాడో అప్పుడు ఇది ఈ పదార్థంగా మారి ఇది యొక్క మారిపోయే స్థితి ఏదైతే ఉందో, ఇది పని చేయకుండా పోయే తత్వం ఏదైతే ఉందో ఈ శరీరం. కానీ ఉత్తమ జన్మ ఏదైతే ఉందో మానవ జన్మ, ఇది చాలా ఉత్తమమైన జన్మ. ఈ జన్మకి సార్థకం చేసుకోవడానికి మహారుషులు, మహాయోగులు ఎందరో ఎన్నో మహాగ్రంథాలు రాశారు. ప్రతి ఒక్కరిలోనూ కూడా యోగశక్తి ఎలా ఇమిడి ఉందో చెప్పడం కోసం వారు ఎన్నో అద్భుతాలు సాధించి ధరించారు. అయితే అంత బేగా అర్థమవుతాయా అంటే ఈ యోగ సాధనలు కాబట్టి అంత బేగా తొందరగా అర్థం అవ్వడానికి కష్టంగానే ఉంటుంది. కొంచెం నాగమైక కేసరి భూసరి నాగమధ్య సన్ముఖి సాంబవి నాగముద్రల 5 బట్టి యోగి ఎరగనైతి. మనకు 5 బట్టి అంటే యోగ సాధనలో తంత్రమంత్ర రహస్యాలు ఏమీ అవసరం లేకుండానే ఈ యోగ సాధనలోనే నీకు అనేక శక్తులు సంభవిస్తాయి. అంటే నీ దరి చేరతాయని చెప్తున్నారు. దీంట్లో శక్తిని మేల్కొల్పే ప్రాణం శక్తిని మేల్కొల్పడానికి మనలో ఉన్న 5 పంచవాయువులు ఉన్నాయంటున్నారు. అందులో ఏంటంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ శక్తులు మనకి నిలువెల్లా మన శరీరంలో ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది ఎలా ప్రయాణం చేస్తాయంటే ప్రాణ రూపంలో అపానం. అంటే ఈ ప్రాణానికి మూల కారణం వాయువు. ఈ వాయువు ఒకటే సరిపోద్దా అంటే దీంట్లో వాయువు ఒకటే లేదు కదా. ఆ ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, ఇలా పంచ వాయువులతోటి నిండి ఉన్న ఈ పదార్థమైన ఈ శక్తి, ఇది పదార్థంగానే మిగిలి ఉందంటే ఇది పదార్థంగా లేదు. ఇది జీవ చైతన్య శక్తిగా ఈశ్వరుని రూపంలో ఉంది. ఏంటది? అందు గురించి దీన్ని ఉపాసన చేసి, అంటే ఈ ఊపిరిని ఉపాసన చేసి నాగముద్రల 5 బట్టి అంటాడు. అక్కడ ఈ ముద్రలను పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్తా ఉంటే అక్కడ ఏమవుతుంది? నాగముద్రలు 5 అన్నారు కదా. నాగముద్రలు అంటే నాగ, కూర్మ, కృకర, దేవ, దత్త, ధనంజయ అనే ఈ యొక్క 5 ఉపవాయువులు. మెయిన్ కీలకం అంతా ఈ ఉపవాయువుల్లోనే ఉన్నది అని చెప్తా ఉన్నారు. అయితే మూలాధారం ఎలా అయితే పృథివీతత్వంతో నిండి ఉందో, మూలాధారానికి సంబంధించిన నాగముద్ర అంటే నాగ అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నారు? మూలాధారంలో ఉండే 7 చుట్టులు చుట్టి ఉన్నది అంటున్నారు కదా, నాగ అని అంటున్నాం. దాని పేరు కుండలిని అంటున్నారు. అంటే కుండలిని ఎలా ఉన్నది అంటే ఒక నాగ, అంటే ఒక నాగ పాము, అంటే పాము అని అంటాం మనం. దాన్ని రూపంలో ఉంది అని చెప్తున్నారు. అది ఒకేసారి పైకి లెగాలంటే స్పీడ్గా లేపడం, దానికి అంటే యోగి అంటే ఊపిరిని ఊపితే అది ఒకేసారి లేగడం కారణం అవుతుంది. మహాత్ములు ఏం చెప్తున్నారు? అంత ఊపి కాకుండా ఇది భూతత్వంగా ఏదైతే ఉందో మనం కుంభకం దాకా తీసుకెళ్ళమన్నాడు. ఈ కుంభకానికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుద్దంటే నాగ, కూర్మ, కుకర, దేవ, దత్త, ధనంజయ అనే ఈ ఉపవాయువులు ప్రారంభమవుతాయి. ఈ ఉపవాయువులు ఏం చేస్తాయి? ఒక్కొక్క చక్రాన్ని ప్రవాహం చేసుకుంటూ అవి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కిందన గాలి కొట్టినప్పుడు
మనం టైర్ ఎలా అయితే ఉబ్బుద్దో అలా ఈ ఉపవాయువులు ఏం చేస్తాయంటే కుంభక సాధన చేసినప్పుడు ఇవి ప్రయాణం ప్రారంభమవుతాయి. ఈ ప్రయాణం ప్రారంభం ఎక్కడి నుంచి అవుతుంది? మూలాధారం నుంచి ప్రారంభమయ్యి ప్రవాహం స్వాధిష్టానంలోకి శుద్ధి చేయబడుతుంది. అంటే మూలాధారం నుంచి స్వాధిష్టానంలోకి వచ్చే లోపల దానికి ఒక శుద్ధి ప్రక్రియ జరుగుద్ది. ఈ ప్రక్రియ జరిగిన దాంట్లోంచి మణిపూరకం అనే అగ్నితత్వంలోకి చేరుకుంటుంది అనమాట. అక్కడ ఏమున్నది? అగ్ని ఉన్నది. ఈ అగ్నితత్వంలో చేరుకున్నప్పుడు అగ్ని చక్రం ఆశ అది ఏం చేస్తుంది? స్వాధిష్టానం శుద్ధి అయిన తర్వాత మణిపూరకం అనే దాంట్లోకి ప్రయాణం చేసినప్పుడు అది అగ్ని శస్త్రం కాబట్టి అగ్నిలో కాల్చబడుతుంది. ఏంటది? వేడి పుట్టించే ప్రక్రియ ప్రయాణం జరుగుద్ది. ఈ వేడి పుట్టిన దాంట్లో కీలకం అంతా అక్కడే ఉంది కాబట్టి ఈ వాయువులన్నిటిని శుద్ధి చేసేది ఏదైతే ఉందో అది అగ్ని. అంటే ఈ అగ్ని చక్రాన్ని ఎవరైతే స్వాధీనం చేసుకుని దాన్ని నాగముద్రలతోటి కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఇక్కడ ఈ అగ్నితత్వం ఏదైతే ఉందో అది అనాహత వాయువు చక్రంగా మారుతుంది. అంటే అగ్నితత్వంలో ఇది మిళితమయ్యి అక్కడి నుంచి అనాహతానికి వచ్చి అనాహతనంలో ప్రాణ నియంత్రణ చేయడానికి అవకాశం చాలా వరకు ఉంది. అయితే ఆకాశతత్వంగా ఏదైతే ఆలోచన విధానం ఉందో ఆలోచన మనం ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో మనం ప్రయాణం చేస్తాం కాబట్టి ఆలోచన అంతటిని కూడా అక్కడి నుంచి ఆపుకుంటూ విశుద్ధ చక్రానికి ప్రయాణం చేసినప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఈ ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోయో భావ వ్యక్తీకరణం చేయడానికి వ్యక్తీకరణం ఆగుద్ది. అంటే శూన్యంలో చేరుకోవడం కోసం ఈ ప్రయాణం అంతా శూన్యంగా మారిపోద్ది. ఏంటి? ఆలోచన శక్తులు అన్నీ ఆగిపోతాయి. ఎప్పటికీ తత్వంగా ఉండే విశుద్ధ చక్రంలోకి ఈ వాయువుని ప్రయాణం చేసినప్పుడు ఆకాశతత్వంకి వచ్చిన ఈ విశుద్ధ చక్రంలో భావవ్యక్తం అయినప్పుడు నాద బిందు కలల మధ్యము బిందు కలల మధ్యము మూడక్షరముల మోదమందె విమిడె ప్రణవము మూడక్షరముల మోదమందె విమిడె ప్రణవము వేదరహిత మెరిగితేనే వాదరహిత ప్రణవ పదము వేదరహిత మెరిగితేనే వాదరహిత ప్రణవ పదము నాదమగుచు మ్రోయున నేనాదరించ వినగనైతి. అయితే ఆకాశతత్వంగా ఉందో విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ వాదరహిత ప్రణవ పదం చూసారా? వాదము రహితం అవుతుందంట. వాదము రహితమైతే ప్రణవ పదము స్టార్ట్ అవుతుంది. అంటే ఓంకార శబ్దం స్టార్ట్ అవుతుంది. ఈ ఓంకార శబ్దం ఎక్కడుందని చెప్తున్నారు? ఆకాశంలో ఆకాశవాయువు తరంగాల ద్వారాగా ఓంకార శబ్దం ఉందన్నారు. దాని గురించి ఓంకారం అనే జీవమనుసు నమ్మి ఆకారమును వీక్షించు అనే పదంలో ఇక్కడికి వస్తులోకి ఆ ఓంకార శబ్దం కాడికి వచ్చాం. ప్రణవ పదం వాదరహిత ప్రణవ పదముని ఎవరైతే రహితంగా చేసి ఈ ఆకాశతత్వం విశుద్ధ చక్రంలో ప్రయాణం చేసి ఎవరైతే వాదరహితంగా ఉంటారో అంటే ఆలస్యం లేకుండా ఉంటారో వాళ్ళకి ఇదంతా సిద్ధిస్తుంది. ఏదైతే వాదరహితంగా ఉందో అది ఆకాశతత్వం అయిన విశుద్ధ చక్రంలోకి వాదరహితం అయిపోగానే వాదరహితం అంటే ఏమీ కదలలేని స్థితి ఏదైతే ఉందో ఆ కదలలేని స్థితికి వచ్చినప్పుడే ఓంకారం అనే నాదం వస్తుంది. అంటే నాద బ్రహ్మము ప్రణవము అనే ఓంకారం మూడక్షరముల మోదవందే ఇమిడి ప్రణవము. ఇప్పుడు మూడక్షరాల్లోంచి ఓంకారం అనే శబ్దంలోంచి ఇమిడి వచ్చి ఈ తత్వాన్ని అంతని ప్రయాణం చేస్తుంది. అందునుంచి ఎన్నో అఘోరమైన సాధనలు చేయకుండానే సులువుగా సింపుల్గా ఎన్నో రకాల సిద్ధులు ఆకర్షణలు ఆనందాలు పొందొచ్చని ఈ తత్వం చెప్తుంది. అందుగురించి స్వశక్తి సాధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విషయాలన్నీ ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి మనందరం కూడా ఇంకా ముందుకెళ్ళాలి. నేను చాలా చిన్న ఒక కెమెరా అంటే ఓన్లీ సెల్లతోనే
ఇవన్నీ రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు పెద్దగా పరికరాలు లేవు. ప్రయాణం చేయడం వల్ల మాట్లాడటం కూడా అప్పుడప్పుడు తప్పుగా మాట్లాడతాం కాబట్టి పొరపాట్లు రావచ్చు. మీరందరూ కూడా దీన్ని సరి చేసుకొని దీన్ని అన్యగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త, జై గురుదత్త, హరి ఓం.